తమిళనాడు రాజకీయాల్లో 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడబోతుంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే వీసీకేతో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్కు వీసీకే మద్దతు తెలిపితే ఆ సంఖ్యాబలం 118కి చేరుకుంది. పదవుల పంపకంపై కూడా ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. వీసీకే ఎమ్మెల్యే అరసుకు మంత్రి పదవి దక్కనుండగా ఆ పార్టీ అధినేత తిరుమావలన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో వీసీకే నేతలు దీనిపై అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో విజయ్ తన నివాసం నుంచి బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన నేరుగా వీసీకే ఆఫీస్ కు వెళ్తారా లేక హోటల్లో ఉన్న తన ఎమ్మెల్యేలను కలుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడబోతుంది. దళపతి విజయ్ నేతృత్వంలో టీవీకే వీసీకేతో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్కు వీసీకే మద్దతు తెలిపితే ఆ సంఖ్యాబలం 118కి చేరుకుంది. పదవుల పంపకంపై కూడా ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం అవుతుంది. అలాగే వీసీకే ఎమ్మెల్యే అరసుకు మంత్రి పదవి దక్కనుండగా ఆ పార్టీ అధినేత తిరుమావలన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ అంగీకరించినట్లు కూడా సమాచారం వచ్చింది. అలాగే కొద్దిసేపట్లో వీసీకే నేతలు దీనిపై అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఇదే సమయంలో విజయ్ తన నివాసం నుంచి బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన నేరుగా వీసీకే ఆఫీస్ కి వెళ్తారా లేక హోటల్లో ఉన్న తన ఎమ్మెల్యేలను కలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి. ఇప్పటి వరకు చూసుకున్నాం, నిన్నటి వరకు అయితే లాస్ట్ మినిట్లో గవర్నర్ సంతకం చేయలేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా అనుకున్నాం, కానీ అది కూడా అవ్వలేదు. సో ఇప్పుడు రిమైనింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొన్ని డిమాండ్స్ పెట్టారు, దానికి కూడా టీవీకే అధినేత విజయ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరి వాళ్ళ ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తారా లేక వీసీకే ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తారా? అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం అటు వీసీకే నేత తిరుమావలన్తో పాటు టీవీకే నేత విజయ్ చేసినటువంటి చర్చలు ఫలించినట్టయితే తెలుస్తోంది. అయితే వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అలా కాదు, ఇలా చేద్దామనే విషయాలు ఇద్దరి మధ్య ఒక చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలోనే కొన్ని అంటే టీవీకేకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అరసుకు ఒక మంత్రి పదవి, అదే రకంగానే ఇప్పుడు తిరుచి స్థానం నుంచి ఎవరైతే ఉన్నారో సో ఆ ఒక స్థానంలో తిరువామలం పోటీ చేసి అక్కడ నుంచి డిప్యూటీ సీఎంగా ఇచ్చేందుకు అన్కండిషనల్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు వీసీకే పార్టీ మాత్రం చాలా డిమాండ్స్ ఉంచాయి. 2 మంత్రి పదవులతో పాటు ఒక డిప్యూటీ సీఎం, అదే రకంగానే మేయర్ పదవి. సో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. సో ఈ రకమైనటువంటి 2 సీట్లు ఉన్నటువంటి పార్టీకి ఇన్ని రకాలైనటువంటి పదవులు ఇస్తే ఇక మిగతా వాళ్ళకి ఏం చేయాలనే విషయాలపైన కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మళ్ళీ తిరువావలంతో మాట్లాడి ఆయన కూడా ఒప్పించినట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద అటు వీసీకే పార్టీకి ఒక మంత్రి పదవితో పాటు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు అంగీకరించినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఉన్నారు, అదే రకంగానే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సో వీళ్ళందరికీ కూడా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అదే టెన్షన్ విజయ్లో వెంటాడుతోంది. ఎందుకంటే ఒక పార్టీ కేవలం 2 సీట్లు ఉన్నటువంటి ఒక పార్టీకి మాత్రమే అటు డిప్యూటీ సీఎం, మినిస్టర్ పదవి ఇస్తే ఇక మిగతా సీట్లు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకి ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలనే కొంత సందిగ్ధతలో ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం విజయ్ ఈ రకమైనటువంటి కండిషన్స్కి ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. సో దానికనే ఇప్పుడు ఆ ఒక కండిషన్స్కి ఒప్పుకొని ముందుకు వెళ్తున్నట్టయితే సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితమే విజయ్ తన ఇంటి నుంచి కూడా లెఫ్ట్ అయ్యారు. సో ఎక్కడికి వెళ్తున్నారు? అటు పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కూడా టీవీకే పార్టీ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారు. విజయ్ వస్తారు, ఖచ్చితంగా సమావేశం ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఎమ్మెల్యేలకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఉదయం నుంచి కూడా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మొదటగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ
వీసీకే ఆఫీస్కి విజయ్ వస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, అటు సిపిఐ సిపిఎం మద్దతు ఇచ్చినటువంటి వెంటనే కూడా అటు గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి వెంటనే అటు సిపిఐ సిపిఎం కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షణ్ముగము అదే రకంగానే వీరపాండ్యానికి ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి. సో అదే రకమైనటువంటి జర్నీ మళ్ళీ విజయ్ చేయబోతున్నారు. మళ్ళీ వీసీకే పార్టీ కార్యాలయానికి సాయంత్రం రాబోతున్నట్టయితే సమాచారం. అటు తిరువమలంతో ఆయన పార్టీలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సన్మానించి సో అక్కడి నుంచి ఒక అఫీషియల్ లెటర్ తీసుకొని గవర్నర్ని కలిసేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. బట్ గవర్నర్ని విజయ్ కలుస్తారా, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వెళ్ళి కలిసే అవకాశం ఉంటుందా? ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు అఫీషియల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ గవర్నర్కి రీసబ్మిట్ చేసేటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇవాళ గవర్నర్ ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం ఎప్పుడు పెట్టుకోవాలనే విషయాలపైన చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక మ్యాజిక్ ఫిగర్ అనేది గవర్నర్ కోరిన విధంగా ఇచ్చారు కాబట్టి సో కంప్లీట్గా ఇంకా కొంత టెన్షన్స్ అయితే తీరినట్టయితే తెలుస్తుంది. బట్ ఇప్పుడు విజయ్ ఫర్దర్ స్టెప్ ఏం చేయబోతున్నారు, ప్రమాణ స్వీకారం కావచ్చు లేకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మంత్రి పదవులకు సంబంధించి ఏ రకంగా కూర్పు చేయబోతున్నారనే విషయాలు చర్చకు వచ్చాయి. బట్ విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మంత్రులకు సంబంధించి ఏదైతే మంగళవారం లేదా బుధవారం అంటే ఒక లిస్టు ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆలోచించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సందిగ్ధత నేపథ్యంలోనే అటు వీసీకే 2 ప్రధాన పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక మిగతా వాళ్ళకి ఏం చేయాలి, మా పార్టీకి సంబంధించినటువంటి వారికి ఎలా న్యాయం చేయాలనే ఆలోచనలో టీవీకే పార్టీ నేత విజయ్ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కొంత కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా కూడా ఈ సస్పెన్స్కి తెర పడుతుందా, లేకపోతే మరేదైనా ట్విస్టులు దీంట్లో ఉండబోతున్నాయనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు 5 రోజుల నుంచి కూడా అటు అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చాయి. అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా విజయ్కి టచ్లో ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలని జాగ్రత్త పరిచేందుకు అటు రిసార్ట్లకు తరలించారు. మరోవైపు ఆ పార్టీలో ఉన్నటువంటి షణ్ముగం నేరుగా టీవీకేకి టచ్లోకి వెళ్ళిపోయారనేటువంటి ఊహాగానాలు వచ్చాయి. ఆయన కూడా 10 మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారు టీవీకేలోకి మద్దతు ఇచ్చేందుకు అని చెప్పి చర్చలు జరిగాయి. సో ఇవన్నీ ట్విస్టుల నేపథ్యంలోనే ప్రస్తుతం దాదాపు 2 సీట్ల దూరంలోనే నిన్నటి నుంచి టీవీకే ఆగిపోయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి ఫర్దర్ స్టెప్ ఏం చేయబోతున్నారు, అటు గవర్నర్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా సరే నిన్న ముస్లిం లీగ్ పార్టీ ఇచ్చినటువంటి ఒక లేఖ గవర్నర్ దగ్గర కొంత సంచలనంగా మారింది. ఆ ఒక్క లేఖలో విజయ్ పేరు కానీ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి పేరు కానీ లేకపోతే ఎవరికి మద్దతు ఇస్తున్నామనేటువంటి సమాచారాన్ని కానీ ఎక్కడ కూడా దాంట్లో ఉంచలేదు. కేవలం స్టాలిన్ పేరు అక్కడ ఉంచారు. గవర్నర్ ద్వారా ఏర్పాటు కాబోయేటువంటి ప్రభుత్వానికి తాను మద్దతు ఇవ్వబోతున్నానని చెప్పారు. గవర్నర్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది, గవర్నరే చేయాలి ఆ పని. కాకపోతే ఇక్కడ టీవీకే పార్టీని మెన్షన్ చేయకుండా గవర్నర్ ద్వారా ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వానికి తాను మద్దతు ఇస్తున్నానని చెప్పడం కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అక్కడ లోక్ భవన్ వర్గాలు కూడా దాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ ఒక వార్తను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గవర్నర్ మళ్ళీ పర్మిషన్ లేదని కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి నుంచి మళ్ళీ టెన్షన్ మొదలైంది. యాక్చువల్గా నిన్న సాయంత్రానికే వీసీకే పార్టీ విజయ్కి మద్దతు తెలిపింది. ఆ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి లెటర్లు కూడా అఫీషియల్గా ఇచ్చేశారని చెప్పి అందరూ కూడా భావించారు. బట్ నిన్న మాత్రం వీసీకే పార్టీ ఎక్కడా కూడా ఆ లెటర్లు అనేది సబ్మిట్ చేయలేదు. కేవలం అటు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి లేఖలు మాత్రమే అందించినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ అసలు వీసీకే పార్టీ నుంచి కూడా అఫీషియల్గా లెటర్ వచ్చింది కాబట్టి సో వాళ్ళు గవర్నర్కి సబ్మిట్ చేసిన తర్వాతనే ప్రొసీజర్ అనేది ప్రారంభమవుతుంది. గవర్నర్ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకే ఫర్దర్ స్టెప్ విజయ్ వేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 3 రోజుల ముందునే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అప్పుడు గవర్నర్ నో చెప్పారు కాబట్టి మళ్ళీ నిన్న కలిసిన తర్వాత ఓకే చెప్పారని వార్తలు బయటకు రావడం, మళ్ళీ ఇవాళ ఉదయమే ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేయాలని చెప్పి మరిన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీతో ముఖ్య కేడర్తో పాటు ఇప్పుడు ఎవరైతే మిత్రపక్షాలుగా మద్దతు ఇచ్చాయో సో వాళ్ళకు కూడా కొంత ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి అక్కడ సీటింగ్ కెపాసిటీ విషయంలో విఐపీల విషయంలో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలో అనే దానిపైన నిన్న రాత్రి అంతా కూడా ఉమాశంకర్ ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. అటు వీసీకే పార్టీ నుంచి ఇద్దరు మద్దతు తెలపడం, డిప్యూటీ సీఎం పదవి అలాగే మంత్రి పదవి ఇద్దరికి అనుకూలంగా విజయ్ కూడా ఇవ్వడం, ఇంకాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టడం కూడా వీళ్ళందరూ అనుకున్నారు. మరి రిమైనింగ్ సిపిఎం కానీ అటు సిపిఐ పార్టీలు కానీ ఈ పదవుల మీద అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కూడా దీన్ని చూసుకోవచ్చా? మళ్ళీ ఇది ఆగిపోవచ్చా? అసలు ఏంటి?
ఎగ్జాక్ట్లీ ఇప్పుడు విజయ్ టెన్షన్ అంతా కూడా అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కొన్ని కండిషన్స్తో మద్దతు ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విజయ్ ఏం చేయాలి, ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బ్రీతింగ్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి సందర్భం కనిపించింది కాబట్టి. ఎందుకంటే 108 ఉన్నటువంటి స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ రావాలంటే దాదాపు 11 సీట్లు తక్కువైంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫస్టే ముందుకు వచ్చింది తమ మద్దతు ఇస్తామని చెప్పి. బట్ ఇప్పుడు 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వాలి? ఒకవేళ నామినేటెడ్ పదవులు ఇచ్చి కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మినిస్టర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మరోవైపు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు చెప్పకనే ఒక విషయాన్ని చెప్పారు. ఎప్పుడు కూడా మేము ప్రజా వైఫల్యాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని తాము ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాము. ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైనా లోటు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామనేటువంటి మాటలు మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టినట్టయితే తెలుస్తుంది. సో ఈ సందర్భంలో సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మంత్రి పదవులు తీసుకుంటారా? ఒకవేళ టీవీకే పార్టీ నుంచి ఆ డిమాండ్ అయితే కమ్యూనిస్ట్ పార్టీలు టీవీకే పార్టీ ముందు ఉంచితే విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? బట్ అందరికీ మాత్రం ఖచ్చితంగా కీలకమైనటువంటి పదవులు ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి సందర్భం ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే అటు బీసీకే పార్టీకి ఒక డిప్యూటీ సీఎం మంత్రి పదవి ఇస్తే ఇక మిగతా పార్టీలకి ఏమి ఇవ్వాలి? సో వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా విజయ్కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. గవర్నర్ వ్యవహార శైలిపైన మొదట వాళ్ళే ఖండించారు. సో బీసీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి టీవీకే పార్టీకి మద్దతు తెలిపినటువంటి 3 పార్టీలు మొదటి నుంచి కూడా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలే. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు బీసీకే పార్టీకి అన్ని పదవులు ఇచ్చారు కాబట్టి సిపిఐ సిపిఎం అదే రకంగానే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా విజయ్ న్యాయం చేయబోతున్నారు, అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి పదవులు దక్కబోతున్నాయనే విషయాలు ఇంకా కన్క్లూజన్లో రావలేదు. సో ఇప్పుడు ఫర్దర్ స్టెప్ అదే ఉండబోతుంది విజయ్ది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి ఒక డిప్యూటీ సీఎం మినిస్టరు, ఇక వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళని ఎలా సంతృప్తిపరచాలి అనే విషయాలపైన పార్టీలో చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ వాళ్ళకి ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా లెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం సందర్భాలు కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళు కానీ లెఫ్ట్ అయితే మళ్ళీ విజయ్ మొదటికి వస్తారు. మ్యాజిక్ ఫిగర్ దాటలేనటువంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ విజయ్లో టెన్షన్ మొదలవుతుంది. సో అటువంటివి అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా కొంత కంట్రోల్ చేసేందుకు, కొంత ట్రాన్స్పరెంట్గా వెళ్ళేందుకు విజయ్ మాత్రం ఫర్దర్ స్టెప్ అనేది వాళ్ళకి కూడా ఏదైనా న్యాయం చేసే విధంగానే ఉండబోతుంది. సీఎం తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళు కూడా ఉండబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు ఆ ఒక నిర్ణయం రాబోతుంది, ఆ డెసిషన్ ఎలా తీసుకోబోతున్నారు, ఎవరెవరికి పార్టీ పదవులు కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు ఏ రకంగా చర్చలు జరిగి ఒప్పుకుంటారో అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పుడు వీసీకే నేతలతో మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అది ఏ టైంకి పెట్టచ్చు? అలాగే ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కనుక అటు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ అంటే విజయ్ సీఎం అవ్వకముందే చిన్న చిన్న పార్టీలు గొంతమ్మ కోరికలు కోరడం, అలాగే వీసీకే నేతలు 2 పదవులు అడగడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి విజయ్కి సంబంధించి ఎమ్మెల్యేలు ఎలాంటి కోరికలు కోరుకునే అవకాశం ఉంది? వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చా? అసలు వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు ఏమైనా రియాక్ట్ అయ్యారా? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్? విజయ్ పార్టీకి సంబంధించినటువంటి 106 మంది ఎమ్మెల్యేలు. సో టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా మొదటి నుంచి కూడా విజయ్ వైపే ఉన్నారు, విజయ్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మనోధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ రాజకీయ పార్టీలు, ఈ గవర్నర్ ఇలాగే వ్యవహరిస్తే అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాం, మళ్ళీ ప్రజల్లోనే తేల్చుకుంటాం, మనకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేదాకా మనం పోరాటం చేస్తామనే ధైర్యాన్ని విజయ్లో నింపుతున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం టీవీకే ఎమ్మెల్యేలు అని చెప్పొచ్చు. విజయ్కి సపోర్టింగ్గా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు కూడా అటు ఇటు మాట్లాడట్లేదు. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏవైతే కండిషన్స్ పెట్టారో పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి ఏవైతే కంట్రోల్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా జవదాటకుండా విజయ్తోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు విజయ్ కూడా వారిని కన్విన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం కీలకంగా వ్యవహరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు, మంత్రి పదవులు ఆశించినటువంటి వారు ఉన్నారు. సో పార్టీకిలో మొదటి నుంచి కూడా విజయ్ వెంట నడిచినటువంటి వారందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా అంటే కులాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన, జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారనే విషయాలు మాత్రం విజయ్ ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి.
కోర్ మీటింగ్లో అదే విషయాలు కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. బట్ వీళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ సమయంలో ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏ సిచ్యువేషన్లో నేను ఒప్పుకునే పరిస్థితి వచ్చిందనే దానిపైన కూడా ఎమ్మెల్యేలకి విజయ్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక సమాధానం అయితే విజయ్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీలో వాళ్ళు అన్కండిషనల్గా వచ్చి పనిచేశారు. విజయ్ అభిమానులు కావచ్చు, లేకపోతే కేడర్ అంతా కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. సో వాళ్ళకు కూడా అన్కండిషనల్గా విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి సమావేశమే ఇప్పుడు పెట్టుకోబోతున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది. దానికే టీవీకే ఎమ్మెల్యేల దగ్గరికే విజయ్ వెళ్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఎమ్మెల్యేలతో ఒకసారి చర్చించిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సమీకరణాలు, ఇప్పుడు పార్టీలు ఇస్తున్నటువంటి మద్దతుకు సంబంధించి ఎమ్మెల్యేలతో కూడా ఒక విషయం చెప్పిన తర్వాతనే ఫర్దర్ స్టెప్ విజయ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏం జరిగినా కూడా ఇక వీసీకే పెట్టినటువంటి నిబంధనలను వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందే. వాళ్ళు పెట్టినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా విజయ్ పాటించాల్సిందేనటువంటి విషయం స్పష్టమైంది. కాబట్టి సో ఆ రకంగా వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా అధినేత విజయ్ కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టయితే సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.